హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మానస ప్రతాప్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు సండే. ఈరోజు రాగి సంగటి మటన్ కర్రీ చేద్దాం అనుకుంటున్నాను. సో ఈరోజు రాగి సంగటి మటన్ కర్రీ ఎలా చేస్తానో చూపిస్తాను. సో మటన్ తీసుకున్నాను. ఇది 1/2 kg మటను. ఫస్ట్ మనం వాష్ చేసేసుకొని కుక్కర్ పెట్టేసుకుందాము. మటన్ని కుక్కర్లోకి తీసుకున్నాను. దాంట్లో కొంచెం రాక్ సాల్ట్ వేసాను, జింజర్ గార్లిక్ పేస్ట్ సాల్ట్ దీంట్లో ఎక్కువే వేసుకోండి, ముక్కలకి పడుతుంది. లేదు అంటే ముక్క చప్పగా ఉంటుందండి. దాంట్లో కొంచెం పసుపు వేసాను. మీ స్పైస్కి తగ్గట్టు అయితే కారం వేసుకోండి. నేనైతే స్పైస్ ఎక్కువ తింటాను కాబట్టి 2 స్పూన్ల వరకు యాడ్ చేశాను 1/2 kg మటన్కి. దీన్ని బాగా కలిపేసి మనం ఒక గ్లాసు వాటర్ అనేది యాడ్ చేసేసుకొని మనం ఇంకా కుక్కర్ పెట్టేసుకోవడమే. బెంగళూరులో అయితే నాన్ వెజ్ ఏది అంత ఈజీగా ఈ వాటర్కి అయితే బాయిల్ అవ్వదు. చికెన్ అయినా ఖచ్చితంగా కుక్కర్ వేయాల్సిందేనండి. తర్వాత నేను ఇంకా స్టవ్ మీద పెట్టేశాను. మటన్ అయితే పెట్టేశాను. ఇంకా రాగి సంగటికి ప్రిపేర్ చేయాలి. ఇక్కడ నేను కర్రీకి మసాలా ప్రిపేర్ చేస్తున్నాను. దీంట్లో వచ్చేసి మనం ధనియాలు, జీలకర్ర, ఒక గ్రీన్ ఇలాచి, ఒక బ్లాక్ ఇలాచి, నేను 1/2 kg మటనే తీసుకున్నాను కాబట్టి ఒక్కొక్కటే యాడ్ చేస్తున్నాను. మీకు ఎక్కువ మసాలా ఇష్టం అనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. చెక్క, జాజికాయ, జాపత్రి, కొంచెం మొగ్గ, వీటి వరకు మనం డ్రై రోస్ట్ అయితే చేసుకుందాము. ఇవైతే నేను ప్యాన్లో వేసాను. ఇవి బాగా రోస్ట్ అవ్వాలండి. మామూలుగా మిక్సీకి అయితే నేను పట్టలేదనమాట. నేను రోట్లో వేసి దంచుతాం అనుకుంటున్నాను. మిడిల్లో అయితే నేను గసగసాలు యాడ్ చేశాను. గసగసాలు ముందే వేసామంటే మాడిపోతాయి. మీ దగ్గర కానీ గసగసాలు కనుక లేకపోతే కాజు యాడ్ చేసుకోండి. కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది గసగసాలు వేసుకుంటే. తర్వాత ఇవి బాగా రోస్ట్ అయిపోయిన తర్వాత నేనైతే ప్లేట్లోకి తీసేసుకున్నాను. దీని తర్వాత వచ్చేసి ఎండు కొబ్బరిని ఇలా కాల్చి తీసుకుంటే బాగుంటుందండి టేస్ట్. నాటుకోడి చికెన్కైనా మటన్కైనా ఇలా కొబ్బరిని కాల్చి తీసుకుంటే బాగుంటుంది. మీ దగ్గర కనుక పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి కూడా యూస్ చేసేసుకోవచ్చు. ఇప్పుడైతే ఇంకా నేను కర్రీకి ప్రిపేర్ చేస్తున్నాను. పాన్ తీసుకొని ఆయిల్ అయితే యాడ్ చేశాను. ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. హీట్ అయిపోయిన తర్వాత మనము ఆనియన్స్, పచ్చిమిర్చి యాడ్ చేసేసుకున్నాము. ఆనియన్స్, పచ్చిమిర్చి మనకి బ్రౌన్ కలర్ రావాలి. ఇక్కడ మసాలా అయితే నేను రోట్లో వేసి దంచుకుంటున్నాను. రోట్లో వేసి దంచుకుంటే కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. మిక్సీకి పట్టే కంటే కూడాను ఇలా దంచుకుంటే టేస్ట్ బాగుంటుందండి. సో నేనైతే మసాలా ప్రిపేర్ చేసేసాను. ఈ లోపు అయితే మనకి ఆనియన్స్ కూడా బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి. తర్వాత దీంట్లో మనం జింజర్ గార్లిక్ పేస్ట్ ముందు కర్రీలో వేసాం కదా, అందువే కొంచెమే వేసుకుంటున్నాను. మీరు బాగా స్పైస్ తింటారు, మసాలా ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. టమాటా కూడా యాడ్ చేశాను. టమాటా బాగా మగ్గాలి. అప్పుడే కర్రీ మనకి గ్రేవీగా బాగా వస్తుందన్నమాట. సో చూసారా, టమాటాలు అయితే బాగా వేగిపోయాయి. ఇంకా దీంట్లో వచ్చేసి పసుపు, కారం ఇందాక వేసాం కదా, మళ్ళీ వేసాను. చెప్పాను కదా, స్పైస్ ఎక్కువ తినే వాళ్ళైతే యాడ్ చేసుకోవచ్చు. సో ఇంకా మనము ఏ మసాలా యాడ్ చేయట్లేదు. ఈ మసాలాతోనే కర్రీ చాలా టేస్ట్ వస్తుంది. ఈ మసాలా కూడా వేసేసాము. మసాలా మనం అన్నీ డ్రై రోస్ట్ చేసి తీసుకున్నా కూడా మళ్ళీ బాగా ఉడికితేనే కర్రీలో చాలా బాగుంటుందండి. లేకపోతే కొంచెం పచ్చి వాసనలాగా వస్తుంది. నేనైతే మటన్లో వాటర్ వేసి దాన్ని ఫ్రై చేశాను అనమాట. అప్పుడు గ్రేవీ బాగా వస్తుంది. తర్వాత మటన్ యాడ్ చేసేసుకోవడమే. మటన్ అయితే బాగా ఉడికిందండి. తర్వాత నేను రాగి సంగటిలోకి కాబట్టి ఒక గ్లాస్ అయితే వాటర్ యాడ్ చేశాను. ఇంకా మనము ఉప్పు, కారం ఇక్కడ అడ్జస్ట్ చేసేసుకోవచ్చు. నేనైతే ఫస్ట్ మటన్లోకి వేసిన ఉప్పే నాకు సరిపోయింది. ఇంకా నేనైతే ఎక్కడ సాల్ట్ అనేది యాడ్ చేయలేదు. ఇది బాగా ఉడికితే కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. తర్వాత కొత్తిమీర వేసుకోవడమే. చాలా అంటే చాలా బాగుంటుంది. మటన్ కర్రీ రెడీ.
ఫైనల్గా అయితే యమ్మీ మటన్ కర్రీ రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా బాగా వచ్చింది. నాకు రాగి సంగట్లోకి కాబట్టి నాకు గ్రేవీ ఎక్కువ కావాలని నేను ఆఫ్ చేసేసాను. సో చాలా బాగా వచ్చింది కర్రీ అయితే మాత్రం. తర్వాత అయితే రాగి ముద్దలు చేస్తున్నాను. చాలా హీట్గా ఉంది. సో నేను చేత్తో చేయలేకపోయాను. తర్వాత మా వారు ఈ ఐడియా ఇచ్చారనమాట. సో పర్ఫెక్ట్గా రాగి ముద్దలు కూడా వచ్చేసాయి. నిజంగా ఆ రోజైతే లంచ్ చాలా బాగా ఎంజాయ్ చేసాము. నేను మా వారికి అయితే ఎంత నచ్చేసిందో అసలుకి. మీరు కూడా ఒకసారి ఈ వేలో రెడీ చేసి చూడండి కర్రీని. మసాలా అయితే దంచి వేసుకోవడానికి ట్రై చేయండి. అప్పుడే కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కొబ్బరి వేసాం కదా మనం కాల్చి, దానివల్ల కూడా మనకి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. సో ఇప్పుడు మా వారైతే తిని ఎలా ఉందో చెప్తున్నారనమాట. చాలా అంటే చాలా బాగుంది. తనకైతే బాగా నచ్చింది. సో ఇంకా మేమైతే మా లంచ్ని ఎంజాయ్ చేసేసాము. లంచ్ చేసేసాక బాగా నిద్రపోయాము. తర్వాత అయితే లేచి బయటకు వెళ్ళాము ఫర్నిచర్ షాప్కి. మాకు సోఫా కావాలి, సోఫా చూడడానికి అని చెప్పి వెళ్ళామన్నమాట. మా ఇంటి పక్కనే అనమాట ఇది. సో వెళ్ళేసి చూసేసి వచ్చాము, కొటేషన్ తీసుకొని వచ్చేసామన్నమాట. సో నా వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నా వ్లాగ్ నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.